హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఫ్రాక్ కటింగ్ చూడబోతున్నాం. దానికోసం 1 మీటర్ కాటన్ లైనింగ్, 5 మీటర్స్ సాటిన్ లైనింగ్, అలానే 5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ నేను కాటన్ లైనింగ్‌ని ఇలా 4 మడతల మీద పెట్టుకున్నాననమాట. మడత నా వైపు వచ్చేలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఇంకా నెక్ కోసం 6 ఇంచులు తీసుకుంటున్నాననమాట. అందులో నెక్ కోసం 3 ఇంచులు, షోల్డర్ కోసం ఇంకో 3 ఇంచులు, మొత్తం 6 ఇంచులు. సేమ్ అదే మెజర్‌మెంట్ ఇలా కింద వైపు కూడా పెట్టుకొని ఈ మార్కింగ్స్‌ని 2 ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని ఈ లైన్‌తో ఇట్లా కలిపేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ నుంచి 6.5 ఇంచులు ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. సో, ఈ 2 కలిపితే 7 ఇంచులు అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే 7 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఈ రెండిటిని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకుందాము. ఇప్పుడు మనకి టాప్ పొడవు ఎంతుండాలి అనేది ఇలా మెజర్ చేసుకొని, ఎంతొస్తే అంత దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలనమాట. నాకిక్కడ 14.5 వచ్చింది. సో, నేను 15.5 ఇంచులు తీసుకుంటున్నాను. మీ మెజర్‌మెంట్‌ని బట్టి మీరు కూడా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని, ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్‌మెంట్ కోసం చెస్ట్‌లో 4వ భాగం అంటే 9 ఇంచులు, దానికి 2 ఇంచులు ఎక్స్‌ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. అలానే నడుము రౌండ్‌లో 4వ భాగం 7.5, 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ నేను డాట్ కూడా పెట్టడం కోసం ఒక 1.5 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాననమాట. దీన్నిలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్, 1 ఇంచుతో ఇట్లా మార్క్ పెట్టుకొని, ఆ మార్కింగ్‌ని కలుపుకుంటూ ఇట్లా ఒక రౌండ్ గీసుకోవాలి. ఫ్రంట్ భాగం కోసం ఒక అర ఇంచ్ ఇట్లా లోపలికి పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్‌ని కలుపుతూ మనం గీసుకోవాలనమాట. ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం లోతుంటుంది. హాఫ్ ఇంచ్ లోతు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఓకే. ఇది ఫ్రంట్ కోసం మనం గీసుకోవాలి. మనం గీసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇలా కట్ చేసేసుకుందాము. ఈ ఫ్యాబ్రిక్ మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా పిన్ సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్‌ని మాత్రమే కట్ చేయాలి. ఫ్రంట్ ఇంకా బ్యాక్ సెపరేట్ చేసేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ ఆర్మ్ హోల్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండిటిని సెపరేట్ చేసేసాను. ఇది ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు నెక్ కోసం నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ ఇంకా బ్యాక్ రౌండ్ నెక్ 3 ఇంచులతోనే తీసుకుంటున్నాను. ఓకే. ఇలా రౌండ్ నెక్ గీసేసుకొని అదే ప్రకారంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడేంటంటే ఈ సైడ్‌లో ఒక 1 ఇంచ్ ఇట్లా పెట్టి చిన్న కర్వ్ లాగా ఇట్లా పైకి తీసుకెళ్ళాలి. అప్పుడేంటంటే ఫ్రాక్ ఇలా జారిపోతున్నట్టు ఉండకుండా ఉంటుంది సైడ్స్‌లో. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ భాగాన్ని తీసుకొని, ఫ్రంట్ లోతు కోసం మనం ఒక అర ఇంచ్ లోపలికి పెట్టాం కదా! దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కాటన్ లైనింగ్ మీద ఫ్రంట్ ఇంకా బ్యాక్ కటింగ్ అయిపోయింది. మన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా సేమ్ అలానే 4 మడతల మీద తీసుకొని, మడత మన వైపు వచ్చేలాగా చూసుకొని లైనింగ్‌లో ఏదైతే బ్యాక్ పోర్షన్ కట్ చేసామో ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం బ్యాక్ పార్ట్‌ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్‌లో ఆర్మ్ హోల్ రౌండ్ కట్ చేసాం కాబట్టి. ఇలా బ్యాక్ పోర్షన్‌ని కరెక్ట్‌గా కదలకుండా పిన్స్‌తో ఇలా సెక్యూర్ చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. మిగతా ప్లేసెస్‌లో కొంచెం ఎక్కువ కట్ చేసినా పర్లేదు గానీ, నెక్ మాత్రం ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి అటాచ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందనమాట. సైడ్స్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్కువైనా పర్లేదు. తర్వాత ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవచ్చు. నెక్ మాత్రం కరెక్ట్‌గా కట్ చేయాలి. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ఫ్రాక్‌లో మీరు చూసినట్టే థంబ్‌నెయిల్‌లో హార్ట్ షేప్ ఉంది కదా! అది ఇలా గీసుకున్నామనమాట. మీకు ఎంత లెంత్ కావాలి అనేది చూసుకొని, ఫ్రంట్ నెక్ ఎంత పొడవుండాలి చూసుకొని, దాంతో ఇట్లా ఒక చిన్న కర్వ్ లాగా ఫార్మ్ చేయాలనమాట. ఆర్మ్ హోల్ వరకు. ఆర్మ్ హోల్‌లో సగం దగ్గర ఇట్లా మీట్ అయ్యేలాగా ఇలా గీసుకొని, దాని ప్రకారం ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకిది ఓపెన్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్‌గా నీట్‌గా హార్ట్ షేప్ ఫార్మ్ అయిపోయిందనమాట. ఇప్పుడు అలానే బ్యాక్ సైడ్ కూడా ఇదొచ్చేసి ఏంటంటే మనం ఆర్మ్ హోల్ కోసం గీసుకున్న లైన్ అన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడే కట్ చేద్దాం అనుకున్నాను. మరీ డెప్త్ ఎక్కువ అవుతుందేమో అనిపించింది. ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. కానీ చివరికి మాత్రం 7 ఇంచుల దగ్గరే ఏదైతే ఆర్మ్ హోల్ డౌన్ కోసం పెట్టుకున్నానో అదే కట్ చేసేసుకున్నాను.
ఓకే. 2 ఫ్రంట్ ఇంకా బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు సాటిన్ ఇలా ఒక మడత మీద తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఫోల్డింగ్ వైపు వచ్చేలాగా చూసుకొని మాత్రమే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సాటిన్ బాగా మూవ్ అయిపోతది. అందుకని అలా జరిగిపోకుండా ఉండడం కోసం ఇట్లా పిన్స్ పెట్టుకుంటున్నాను. నెక్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్‌గానే కట్ చేయాలి. సైడ్స్ ఇంకా కిందన కొంచెం అటు ఇటుగా కట్ చేసినా పర్లేదు కానీ, నెక్ మాత్రం ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎగ్జాక్ట్‌గా కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ అయిపోయింది. సేమ్ అలానే సింగిల్ ఫోల్డ్ మీద మడత 2 ఒకవైపు వచ్చేలాగా చూసుకొని, నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకొని, యాస్ ఇట్ ఈస్‌గా కాటన్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో, సాటిన్ లైనింగ్ కూడా అలానే కట్ చేయాలి. ఓకే. టాప్ పార్ట్ కోసం లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది. ఫ్రాక్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్‌ని ఇలా 4 మడతల మీద తీసుకున్నాను. ఫ్రాక్ పార్ట్‌ని ఇట్లా మెజర్ చేసుకుంటే నాకు 11 ఇంచులొచ్చింది. అందులో డాట్ కోసం పెట్టిన 1.5 ఇంచుల్ని తీసేస్తే 9.5 ఇంచులొచ్చింది. సో, 9.5 ఇంటూ 4 38 ఇంచులనమాట. మనం కట్ చేసేది సర్క్యులర్ ఫ్రాక్ కాబట్టి ఫార్ములా వేస్తే నాకు 6 ఇంచెస్ వచ్చింది. 38/6.28 ఇంచులు వేసుకోవాలి. ఇదొచ్చేసి సర్క్యులర్ ఫ్రాక్ కోసం ఫార్ములా అనమాట. ఈ 6 ఇంచుల్ని ఈ కార్నర్‌లో ఇట్లా పెట్టుకోవాలి నడుము కోసం. ఓకే. దీన్ని ఇట్లా కలిపేసుకొని, అలా మెజర్ చేసి చూద్దాం. నాకు మెజర్ చేస్తే ఎగ్జాక్ట్‌గా 9.5 ఇంచులొచ్చింది. సో, మన నడుముకి టాప్ పోర్షన్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. లెంత్ వచ్చేసి నాకు ఫ్రాక్ లెంత్ 43 ఇంచులుంది. లైనింగ్ కాబట్టి 1 ఇంచ్ తక్కువ అంటే 42 ఇంచులు తీసుకుంటున్నాను. కింద మడత పెట్టి కుట్టడం కోసం నాకొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కావాలి. సో, మొత్తం 43 ఇంచులు. సో, 43 నడుము కోసం కట్ చేసిన ఈ 6 ఇంచులు కలిపితే మొత్తం 49 ఇంచులతో ఇట్లా ఈ కార్నర్ నుంచి 49 ఇంచులతో ఇట్లా మెజర్ చేసుకుంటూ, మార్క్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట. ఓకే. ఈ చివరకొచ్చేసరికి నాకు క్లాత్ సరిపోలేదు. అక్కడ అతుకు పడుతుందనమాట. అది నేను మీకు చూపిస్తాను అది కూడా ఎలా కట్ చేయాలి అనేది. సో, మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా పెద్ద సర్కిల్ మాత్రమే కట్ చేయాలి. నడుము కోసం పెట్టుకుంది లాస్ట్‌లో మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకే. చూసారా? ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. ఏదైతే ఇక్కడ మనం క్లాత్ కట్ చేసామో, అదే క్లాత్ 4 మడతల మీద ఆల్రెడీ ఉంది కదా! ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మీదికి పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ మనం కలిపి కుట్టాలి గదా! ఇలా మీదికి పెట్టుకొని సేమ్ 49 ఇంచులతో ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. చేసిన మార్క్స్‌ని ఎగ్జాక్ట్‌గా కట్ చేసేసుకోవాలి. ఓకే. అది కూడా కట్ చేసేసామనమాట. ఇప్పుడు నడుముని కట్ చేసుకోవాలి. ఓకే. మన లైనింగ్ కటింగ్ అయిపోయింది. సేమ్ ఇలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా 4 మడతల మీద పెట్టుకొని ఇదే మెజర్‌మెంట్స్ గీసుకోవాలనమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే 6 ఇంచులతో నడుము కోసం మార్కింగ్ చేసుకుంటున్నాము. లెంత్ 43 అనుకున్నాం కదా! దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అంటే 44. 44 ప్లస్ 6 ఇంచులు కాబట్టి మొత్తం 50 ఇంచులనమాట. చూస్తే ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు చూడండి. అక్కడ నేను తర్వాత మళ్ళీ అతుకు వేస్తాను. ఇక్కడి నుంచి నాకు క్లాత్ సరిపోయింది. అక్కడి నుంచి 50 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటూ మంచిగా రౌండ్ గీసుకుంటున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసి నాకు ఈ చివర, అలానే ఈ చివర 2 వైపులా చిన్న చిన్న అతుకులు పడ్డాయన్నమాట. సో, నేను మీకు 2 ఎలా కట్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలో చూపించేస్తాను. ఎ ఎక్కడ ఎక్కడి వరకైతే 50 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయిందో అంతవరకు మార్కింగ్ చేసుకొని, అలా కట్ చేసేసుకున్నాను. ఫస్టొచ్చేసి ఈ చివర ఉన్న అతుకుని కట్ చేద్దాం. ఒక హాఫ్ ఇంచు 4 మడతల మీద ఏదైతే 4 మడతలుందో అదే ఎగ్జాక్ట్‌గా అలానే ఉంచేసుకొని పిన్ పెట్టుకున్నాను జరిగిపోకుండా ఉండడం కోసం. సో, 50 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది చూడండి. ఇంతకుముందు మనం కట్ చేసుకున్న ఫ్రాక్ పార్ట్‌కి. సో, దీన్ని ఇలా కట్ చేసేసుకొని, ఇందులో మిగిలిన ముక్కను తీసుకెళ్ళి మళ్ళీ ఈ చివర కూడా సరిపోలేదు అని చెప్పాను కదా! మీకు చూపిస్తాను ఉండండి. చూడండి. ఈ చివర కూడా సరిపోలేదు. అక్కడ మిగిలిన 4 ముక్కని తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ చాలా తక్కువే సరిపోలేదు. అంటే దాదాపుగా
2, 3 ఇంచులు మాత్రమే సరిపోలేదనమాట. చూడండి ఎంత తక్కువో. సేమ్ అలానే 50 ఇంచులతో మార్క్ చేసేసుకున్నాను. సో, మన ఫ్రాక్ కటింగ్ ఆల్‌మోస్ట్ అయిపోయింది అండి. ఇంకా ఓన్లీ నడుము కట్ చేస్తే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీక్ అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.